మోషే కాలం వరకు దేవుడు గ్రంథం ఎందుకు ఇవ్వలేదంటే, నిజంగా మనిషి మనసు పెడితే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దేవుడి గురించి వివరిస్తుంది. చూడండి ఒకసారి, రేపటి నుంచి మీరు ప్రకృతిలో ప్రతిదాన్ని ఆలోచించండి, దేవుని లక్షణాల గురించి వివరిస్తాయి అవి. చిత్రలిపి, ఇది దేవుడు పెట్టిన చిత్రలిపి. చరిత్రకారులకు ఇది తెలియదు. ఎవడో మనిషి గీసిన చిత్రాన్ని చూసి చిత్రలిపి అన్నాడు, కానీ ప్రకృతి నిండా దేవుడు గీసిన విచిత్రమైన చిత్రాలు అవి మీకు పాఠాలు చెప్తున్నాయి. అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురపరుచున్నది, ఆకాశములు దేవుని మహిమను. పగటికి పగలు బోధ చేస్తుంది, నీకు రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. వాటికి భాష లేదు, స్వరము లేదు, మాట లేదు, కానీ అవి నీకేం చేస్తున్నాయి? సైన్ బోర్డ్స్, చిత్రలిపి అవి. అందుకేనండి ఆ రోజులలో గ్రంథం లేకుండా నేను నన్ను తెలుసుకోవాలి అనుకున్నాడు, కానీ మనిషి తెలుసుకోవట్లేదు. కళ్ళ ముందున్న ప్రకృతిని చూసి కూడా కళ్ళు మూసుకొని దేవుడు లేదంటున్నారే నా పిల్లలు, మూర్ఖులు. వీళ్ళకి గ్రంథం ఇద్దాం, కనీసం గ్రంథం చదివైనా నన్ను తెలుసుకుంటారు. అంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి మొదట గ్రంథం అవసరత లేదు. గ్రంథాన్ని ఇవ్వాలని మొదట దేవుడు అనుకోలేదు, కానీ కళ్ళ ముందున్న ప్రకృతిని చూస్తూ, దేవుణ్ణి గురించి వివరించే సైన్ బోర్డులను చూస్తూ కూడా, చిత్రలిపిని చూస్తూ కూడా మనిషి గుడ్డివాడైనందుకు మళ్ళా ప్రవక్తల్ని, దేవదూతలను పంపించి, ప్రవక్తలకు వాక్యం ఇచ్చి, ప్రవక్తలను పంపించి, నేనున్నాను నాయనా, నిన్ను కన్నవాడిని నేనున్నాను, నీకు బ్రతుకుంది, నేనిచ్చాను బ్రతుకు, పరలోకం రావాలి, ఇవన్నీ గ్రంథస్థం చేశాడు. ప్రకృతిని పెట్టిన ప్రకృతిని చూసి నేర్చుకోలేదు.